లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొంపల్లిలో జరుగుతున్న విమెన్స్ డే సెలబ్రేషన్స్ లో ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా పెరుగుతున్నటువంటి సందర్భం, అంతే స్థాయిలో వైలెన్స్ పెరుగుతాం. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ మన భారతదేశాన్ని ఒక సూపర్ పవర్గా నిలబెట్టాలన్నదే ఇవాళ మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు ఎవరైతే ఇంటెలెక్చువల్లీ బెంట్ ప్రోగ్రామ్స్ చేస్తారో, ఎవరైతే సొసైటీలో ఒక మంచి మార్పు తీసుకురాగలుగుతారనే విశ్వాసం మా అందరికి కూడా ఉన్నది. ఎందుకంటే లయన్స్ క్లబ్వి నార్మల్ ప్రోగ్రామ్స్ ఉండవు, అన్ని ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. పైగా మ్యాసివ్ స్కేల్లో చేసేటటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. ఐ ట్రూలీ అప్రిషియేట్ అండి. మేడం ఇందాక మీరు చెప్పారు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక 15 days చేసిన సెలబ్రేషన్స్లో స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఉమెన్ ఇన్ డిగ్రీ కాలేజెస్ కూడా టేకప్ చేశామని. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, కొంత సిటీలలో అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆడబిడ్డలు ఏదో ఒక అవకాశాలు వాళ్ళకు ఉంటున్నాయి, కానీ రూరల్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇంకా కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో లయన్స్ క్లబ్ నుంచి అవసరం అనుకుంటే మా జాగృతి నుండి కూడా మేము మీకు కంప్లీట్గా సపోర్ట్గా ఉంటాం, ప్రభుత్వం నుంచి కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. కొంత రూరల్ ఏరియాస్లో ఉన్న ఆడపిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి ఎక్కువ చేయూతనిచ్చే ప్రయత్నం ఏమన్నా మనం చేయగలిగితే మాత్రం బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ మనందరికీ తెలుసు, ఆరోగ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున బాధపడేది, ఆరోగ్య సమస్యల బారిన పడేది కూడా మహిళలే. అవి స్టార్టింగ్ నుంచి అడాలసెంట్ విమెన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఓల్డ్ ఏజ్ విమెన్ వరకు కూడా కొంత విమెన్లో ఎయిల్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అది కొంత మనకు స్వతహాగా అవగాహన లేకపోవడము, పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. సో అందుకని ఇదివరకు లయన్స్ క్లబ్ టీం కలిసినప్పుడు పర్సనల్గా నేను కూడా వారిని ఒకటి రిక్వెస్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ ఈజ్ ఇన్ రైజ్ ఇన్ తెలంగాణ అండ్ అక్రాస్ ద కంట్రీ, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ చాలా రైజ్లో ఉన్నది. ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే, మన భారతదేశంలో 2 మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలుసుకుంటే ఒక మహిళను మనం కాపాడలేకపోతా ఉన్నాం. ఖచ్చితంగా ఒక మహిళ అది. కాబట్టి ఇంత మెడికలీ అడ్వాన్స్డ్ ఉన్నటువంటి మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా 2 మహిళల్లో ఒకరిని కాపాడలేని స్థితిలో మనం ఉన్నాం. దీనికి ఒకటే మంది ఏంటంటే, కొంచెం ఎర్లీగా తెలుసుకోవాలి మనకు క్యాన్సర్ ఉందా, సిమ్టమ్స్ ఉన్నాయని. సో ఆ స్క్రీనింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు వారికి నేను ఇదివరకు కూడా ప్రపోజ్ చేశాను. అటువంటివి ఏమన్నా మనం రాష్ట్ర వ్యాప్తంగా చేద్దామంటే తప్పకుండా ప్లాన్ చేద్దాము. మేము మా బాధ్యతగా అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ స్క్రీనింగ్ అన్నది మొదలుపెట్టాం, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలో కూడా. కానీ ఇంకా పెద్ద ఎత్తున లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు కనుక ముందుకొచ్చినట్టయితే చాలా ఎఫెక్టివ్గా మనము ఇవి డిటెక్ట్ చేయగలుగుతాము, చాలా ప్రాణాలను కూడా కాపాడగలుగుతామనే ఒక విశ్వాసం నాకున్నది. ఆ తర్వాత మనం తెలంగాణలో, భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక ప్రాబ్లం ఏంటంటే, మహిళలు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, సపోజ్ హైదరాబాద్లోనో కరీంనగర్లోనో ఒక పట్టణంలో చదువుకున్నటువంటి ఆడబిడ్డను పెళ్లి చేసి మనం ఏదైనా చిన్న టౌన్కి పంపించామనుకోండి, లేదంటే ఇంకొక చోటికి పంపిస్తాం. అప్పటి వరకు తను చదువుకున్న సర్కిల్, తను అనుకున్నటువంటి వ్యాపారం కావచ్చు, తనలో ఉండేటటువంటి ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ కావచ్చు, వారికి ఒక ఐడియా ఉంటుంది. కొత్త ప్లేస్కి వెళ్ళేసరికి అది మొత్తంగా మారిపోతుంది. సో చాలా మంది ఆడబిడ్డలు మేము ఎక్కడన్నా ఊర్లలోకి వెళ్ళినప్పుడు, అక్క నేను డిగ్రీ చదువుకున్నాను, 10th చదువుకున్నాను, కానీ ఏం చేయాలో తెలియడం లేదు, మాకు తగిన ఉద్యోగాలు ఇక్కడ లేవు అనేటటువంటిది చాలామంది చెప్తున్నటువంటి సమస్యలు. సో ఆ స్కిల్ డెవలప్మెంట్, అట్లానే వారిలో వ్యాపారం చేసేటటువంటి దృక్పథం ఉన్నటువంటి మహిళలకు సహాయం చేసే విధంగా యాక్సెస్ టు ఫైనాన్స్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అటువంటి కార్యక్రమాలు ఏమన్నా లయన్స్ లాంటి సంస్థలు చేపడితే కూడా మేము తప్పకుండా చేదోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎనీథింగ్ టు డూ విత్ విమెన్, ఒకటి నా రిక్వెస్ట్, ప్రతి దాంట్లో మనకు ఒక అవకాశం ఉండే విధంగా ఒక్క స్టెప్ మనం క్రియేట్ చేసుకుంటే ఐఎమ్ ష్యూర్ వీ కెన్ బీ ద బెస్ట్, వీ కెన్ పర్ఫామ్ వెరీ వెల్. మనము ఇండియన్స్గా, భారత స్త్రీలుగా ఓపిక చాలా ఎక్కువ, మనకు చాలా డెడికేషన్ ఎక్కువ. ఫ్యామిలీలో, జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. నిజం చెప్పాలంటే ఒక కాళికాదేవిలాగా ఒక 10 చేతులతోని అన్ని పనులు ఒకేసారి చేస్తాం. ఈ విషయం అంటే మల్టీ టాస్కింగ్ అంటారు కార్పొరేట్ వరల్డ్లో దీన్ని. ఆ మల్టీ టాస్కింగ్ అనేది మహిళలకు పుట్టుకతోనే వస్తుంది మన భారతదేశంలో. అది కనుక మనం యూటిలైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాం. సో ఆ చేయడానికి లయన్స్ సంస్థ కానీ, మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, నా తరఫున పర్సనల్గా నేను కానీ సర్టెన్లీ వీ విల్ బీ దేర్ టు డూ ఎనీథింగ్ సార్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇటువంటి ఇన్స్పైరింగ్ విమెన్ని మనం సన్మానించుకున్నా కూడా
మనకు మనం గౌరవం ఆపాదించుకున్నట్టుగా ఉంటుంది. సో ముగించే ముందు మీకు ఒక చిన్న కథ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను మొన్ననే షేర్ చేసుకున్నాను మహిళా దినోత్సవం రోజు, కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఏమవుతుందట అంటే, నంబర్స్ తెలుసు కదా అందరికీ, 0 to 9 అంకెల్. ఒకరోజు నంబర్ 9 నడుచుకుంటూ పోతున్నదట. పోతుంటే దారిలో ఆమెకు 8 కనపడ్డదట. కనబడితే 9 ఏం చేసింది, 8ని కొట్టి, నువ్వు నాకన్నా చిన్నదానివి, నా పక్కన నడుస్తావా, నీకు ఎంత ధైర్యం అన్నదంట. పాపం 8 బాధపడుకుంటూ ఆ పక్క నడుచుకుంటూ పోతుందట. అది బాధలో పోతున్నది కదా, దాని పక్కన 7 నడుస్తున్నదట. 8 కోపం వచ్చిందట, నువ్వు నాకన్నా చిన్నదానివి, నా పక్కన నడుస్తావా అని 7ని ఒకటి కొట్టిందట. పాపం 7 కూడా బాధపడుకుంటూ అట్లా పోతుంటే దానికి 6 కనపడ్డది. అది 6ని కొట్టింది. 6 పోయి 5ని కొట్టింది. 5 పోయి 4ని కొట్టింది. అట్లా కొట్టుకుంటూ వచ్చి 2 1ని కొట్టిందట. 1 కూడా బాధపడుకుంటూ నడుచుకుంటూ పోతే దానికి 0 కనపడ్డదట. సో 1 ఒక క్షణం ఆలోచన చేసిందట, ఈ 0ని కొడదామా వద్దా అని ఆలోచన చేసి తెలివిగా కొట్టకుండా 0ని తీసి మర్యాదగా దాని పక్కన పెట్టుకున్నదట. పెట్టుకోవడంతో ఆ 1 కాస్త 10 అయింది. ఆ 1కి ఉండేటటువంటి విలువ, గౌరవం, మర్యాద 10 రెట్లు పెరిగింది. సో మన లయన్స్ క్లబ్లో ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా నా రిక్వెస్ట్ మొత్తం మన తెలంగాణ అన్నదమ్ములందరికీ కూడా, మేము మహిళలుగా మమ్మల్ని మీ పక్కన పెట్టుకొని మాకు మీరు సముచితమైనటువంటి స్థానాన్ని ఇస్తే పురుషుల గౌరవమే ఒక 10 రెట్లు పెరుగుతుంది. మాకెట్లయినా మహిళలుగా మాకు ఉండేటటువంటి గౌరవం, పట్టుదల, మర్యాద మాకున్న పురుషుల గౌరవం ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఇవాళ మా సమస్యల మీద మేము మాట్లాడే కన్నా పురుషులు మాట్లాడినట్టయితేనే సమాజంలో మార్పు వస్తుంది. కాబట్టి ఆ దిశగా ఈ మహిళా దినోత్సవం ఉపయోగపడుతుందని, పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.